క్యాన్వా లేకుండా, ఫోటోషాప్ లేకుండా ఒక హెచ్డి థంబ్నెయిల్ ఇమేజ్ని క్రియేట్ చేయగలమా? జస్ట్ ఒక ఏఐని యూస్ చేసి ఇమేజ్ని క్రియేట్ చేశాము. ఇక్కడ చూస్తే ChatGPT యూస్ చేసి నేను హెచ్డి థంబ్నెయిల్ ఇమేజ్ని క్రియేట్ చేశాను. అదే విధంగా ఇక్కడ చూస్తే మళ్ళీ జెమినీని యూస్ చేసి నేను ఒక హెచ్డి థంబ్నెయిల్ ఇమేజ్ని క్రియేట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం రెండు ఏఐ ఛానల్స్లో ఎవరు గెలుస్తారో. ఎలాంటి టూల్స్ యూస్ చేయకుండా ఫ్రీ హెచ్డి ఇమేజ్ని క్రియేట్ చేయాలి. ఫ్రెండ్స్, నా దగ్గర ఫోటోషాప్ సాఫ్ట్వేర్ లేదు, ఇంకా క్యాన్వా నా దగ్గర పెయిడ్ వర్షన్ అయితే లేదు. సో వితౌట్ యూజింగ్ ఎనీ ఫోటోషాప్, ఎనీ క్యాన్వా, ఎలాంటి టూల్స్ యూజ్ చేయకుండా నేను హెచ్డి ఇమేజ్ని క్రియేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా టెక్నికల్గా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇది మనకు డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, నేను టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా చాట్ జీపీటీ నేనైతే ఓపెన్ చేసుకున్నాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చాట్ అని టైప్ చేయగానే చాట్ ఓపెన్ అయ్యి వస్తుంది. సో దీన్ని మనం ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇద్దాం. క్రియేట్ అన్ ఇమేజ్ ఆర్ రైట్ ఆర్ ఎడిట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నాకు ఇవన్నీ ఏం తెలియవు, జస్ట్ నాకు ఇమేజ్ కావాలంతే. సో ఇక్కడ నాకు టైపింగ్ కూడా రాదు కంప్యూటర్లో. సో ఇప్పుడు నేను ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి? జస్ట్ ఇక్కడ మైక్ ఉంది, మైక్ ఆన్ చేస్తాను. నాకు ఒక హెచ్డి థంబ్నెయిల్ క్రియేట్ చేయండి. ఫోటోషాప్ లేదా క్యాన్వా ఇలాంటి ఇంకా వేరే ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా ఫ్రీగా ChatGPT ఇంకా జెమినీని యూజ్ చేసుకొని ఒక హెచ్డి యూట్యూబ్ థంబ్నెయిల్ని క్రియేట్ చేయండి. ఈ థంబ్నెయిల్లో మెయిన్గా ChatGPT ఇంకా జెమినీ లోగోస్ని యాడ్ చేయండి. ఇంకా క్యాన్వా, ఫోటోషాప్ని వాడకుండా, ఇంకా వేరే ఏ సాఫ్ట్వేర్ని వాడకుండా ఇవన్నీ హైలైట్ చేసి నాకు ఒక వైరల్ హెచ్డి థంబ్నెయిల్ని క్రియేట్ చేసి ఇవ్వండి. సో ఇక్కడ వరకైతే నేను ప్రాంప్ట్ ఇచ్చాను, ఇంకా వాయిస్ మోడ్లో ఇచ్చాను. ఇక్కడ నేను ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు నాకు ఈ హెచ్డి థంబ్నెయిల్ క్రియేట్ చేయండి. సో మనం చెప్పిందంతా ఇక్కడ టైప్ అయితే అయిపోయినాడు. సో ఇప్పుడు మనం ప్రాంప్ట్ అయితే ఇద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు క్రియేటింగ్ ఇమేజ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మనము ప్రాంప్ట్ ఎలా ఇస్తామో దాన్ని బట్టి ఇమేజ్ కూడా క్రియేట్ అవుతుంది. సో దాన్ని మనం గమనించాలి. జస్ట్ ఊరికే హెచ్డి ఇమేజ్ క్రియేట్ చేయండి అంటే ఇమేజ్ దేని గురించి క్రియేట్ చేయాలా, ఆ సబ్జెక్ట్ అంతా మనం చెప్పాలి. మనకి హెచ్డి ఇమేజ్ కావాలా, హెచ్డి ఇమేజ్ దేని గురించి, అది పోస్టర్ గురించా లేదా ఏదైనా బిజినెస్ లోగో గురించా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అయితే చూడొచ్చు నో ఫోటోషాప్, నో క్యాన్వా. ఫోటోషాప్ లోగో ఇక్కడ, క్యాన్వా లోగో ఇక్కడ, అది నో సింబల్ కవర్ అయిపోయింది. 100% ఇక్కడ పెద్దగా ఫ్రీ అని ఇచ్చింది. ఇక ChatGPT వర్స్ జెమినీ మేడ్ ఓన్లీ విత్ ChatGPT అండ్ జెమినీ క్రియేట్ స్టన్నింగ్ థంబ్నెయిల్స్ లైక్ ఏ ప్రో. 100% ఫ్రీ, నో టూల్స్, ఈజీ అండ్ ఫాస్ట్, వైరల్ క్వాలిటీ ఎడిట్. ఇక్కడ ఫ్రెండ్స్ దీంట్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ప్లస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలా. సో ఇమేజ్ మనం క్లిక్ చేసాము. సో ఇమేజ్ని క్లిక్ చేయగానే ఇమేజ్ కొంచెం ఎన్లార్జ్ అయి వచ్చింది, పెద్దది వచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. సెలెక్ట్ అంటే ఇమేజ్ సెలెక్ట్ అవుతుంది. సో మనకు జస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇమేజ్. సో ఇమేజ్ ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇదే ఇమేజ్ని కొంచెం మోడిఫై చేద్దాం. జస్ట్ ఈ ఇమేజ్లో నాకు తెలుగు అని యాడ్ చేయాలా. ఇక్కడ నేను మైక్ ఆన్ చేస్తున్నాను. ఈ ఇమేజ్లో ఇన్ తెలుగు అని యాడ్ చేయండి. ఇమేజ్లో ఇన్ తెలుగు అని యాడ్ చేయండి. సో దీన్ని మనం ప్రాంప్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ChatGPTలో చూసాము. విత్ ఇన్ మినిట్స్లోనే మన ఇమేజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ కూడా మనం చూసాం కదా, జస్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చాము, వెంటనే ఇమేజ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇమేజ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఇమేజ్ అయితే ఎన్లార్జ్ అయి వచ్చింది, ఇమేజ్ పెద్దది వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ ఇది ఫస్ట్ ఇమేజ్ మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు నేను కర్సర్ డౌన్ యారో క్లిక్ చేయగానే చూడండి, అదే ఇక్కడ స్పేస్ తెలుగు ఎక్కడ ఇవ్వాలా, అదే తెలుగులో అని ఒక బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్లో తర్వాత యారో. చూడండి, ఇమేజ్లో ఎలాంటి చేంజెస్ లేవు, సైజ్లో నో చేంజెస్, జస్ట్ ఓన్లీ తెలుగులో మాత్రమే యాడ్ అయింది.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదే ప్రాబ్లమ్ ని జెమినీలో ఇద్దాం. నేనైతే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ జెమినీ క్లిక్ చేయగానే జెమినీ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో అదే ప్రాబ్లమ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఫామ్ ని కాపీ చేయడానికి ఇక్కడ వచ్చేసి కింద ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ కాపీ ఉంటుంది. సో దాన్ని నేను క్లిక్ చేసాను, జస్ట్ కాపీ అయిపోయింది. సో ఇక్కడ మనం పేస్ట్ చేసాం. పేస్ట్ చేసిన వెంటనే సబ్మిట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చాట్ జీపీటీలో చూస్తే అంతా ప్రాసెసింగ్ అంతా ఇంగ్లీష్ వచ్చింది, బట్ ఇది జెమినీ ఇదంతా కంప్లీట్ గా తెలుగు. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం కూడా కాలేదు, ఖచ్చితంగా హిందీ thumbnails, హిందీ thumbnails, ఖచ్చితంగా యూట్యూబ్ thumbnails, క్యాన్వా అండ్ ఫోటోషాప్ వాడకుండా చాట్ జీపీటీ వర్సెస్ జెమినీ. ఇక్కడైతే మనం చెప్పినట్టు ఇమేజ్ క్రియేట్ అవ్వలేదు. దీనికి మనం జెమినీకి అయితే 10/10 ఇవ్వలేము. ఇక్కడ మనం చూస్తే ఫోటోషాప్ నో క్యాన్వా, ఫోటోషాప్ క్యాన్వా లోగో కూడా యాడ్ చేసినారు. బట్ ఇక్కడ క్యాన్వా ఫోటోషాప్ తెలుగులో యాడ్ చేశారు కానీ బట్ లోగోస్ అయితే ఇక్కడ కనపడటం లేదు. ఒకసారి ఇది చాట్ జీపీటీలో అడిగి చూద్దాం. నాకు ఇక్కడ ఇదే ఇమేజ్ లో మనకు కావాల్సిన టెక్స్ట్ కావాలి. సో నేను మళ్ళీ మైక్ ఆన్ చేస్తున్నా. ఫ్రెండ్ నాకు ఇక్కడ ఇదే ఇమేజ్ లో సేమ్ ఇమేజ్ లో క్యాన్వా మరియు ఫోటోషాప్ యొక్క లోగోస్ యాడ్ చేసి ఇంకా thumbnail ఎక్కువగా ఇంగ్లీష్ యూస్ చేయాలా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం మైక్ అయితే ఆన్ చేసాం, బట్ మైక్ లో ట్రాన్స్లేషన్ అయితే అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ఓకే, బట్ ఇక్కడ టెక్స్ట్ అయితే కంప్లీట్ గా తెలుగులోనే వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ క్యాప్చర్ చేయలేదు మైక్ లో. సో ఫ్రెండ్స్ మీరైతే ఏ ఇమేజ్ ని లైక్ చేశారు మీ కమెంట్ లో ఖచ్చితంగా షేర్ చేసి. సో ఇక్కడైతే మనం ఈరోజు చూసాము చాట్ జీపీటీ ఇంకా జెమినీ యూజ్ చేసి ఒక ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేయాలా, ఏ ఇమేజ్ ప్రొఫెషనల్ గా ఉంది, ఇంకా ఏ ఇమేజ్ ప్రొఫెషనల్ గా లేదు. కమెంట్ అయితే మీరు ఖచ్చితంగా తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. ఇక మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.